ఇది స్పెషల్గా సింధూరం హనుమంతుడికి చాలా ఇష్టమైంది. ఇది ప్రతి ఒక్క హనుమాన్ టెంపుల్లో ప్రతి ఒక్క రైతు పొలంలో ఖచ్చితంగా ఉండాలి. దీంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది హనుమాన్కి సింధూరం పెట్టొచ్చు, దీని కింద సరదాగా వచ్చి మంచిగా పడుకోవచ్చు. ఇంత చల్లదనం ఎక్కడ ఉండదు. మీకు ఎంత పెద్ద ఏసీ ఉన్నా కూడా దీన్ని మించే చల్లదనం అయితే ఉండదు కదా. సో ఇదే అనమాట. దీన్ని సింపుల్గా నలిపేస్తే మనకు సింధూరం వచ్చేస్తుంది. న్యాచురల్ సింధూరం. చూడండి, ఇది మన ప్రకృతి ఇచ్చిందనమాట. ప్రకృతి మనకి ప్రతి ఒక్కటి ఇస్తుంది, బట్ మనం దాన్ని వైజ్గా వాడుకోవట్లేదు అంతే. సో ఎంత సింపుల్గా వచ్చింది చూడండి సింధూరం. అసలు దీన్ని డ్రై చేసి వాడచ్చు, డైరెక్ట్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. పెట్టేసుకోవచ్చు. న్యాచురల్గా వచ్చేస్తుంది. బయట బొట్టు పెట్టుకోవడం వల్ల ఇక్కడ మొత్తం చెడిపోతుంది లేడీస్కి. మీరు అబ్జర్వ్ చేయండి, అది స్కిన్ డిసీజెస్. అది యాక్చువల్గా చాలా డేంజర్ అది బయట బొట్టు. సో దానికి న్యాచురల్ రిప్లేస్మెంట్ ఇది. ఇంకా ఇంట్లో కూడా వాళ్ళు కుంకుమ చేసుకోవచ్చు. మంచిగా న్యాచురల్ పసుపు తెచ్చుకొని ఆ పసుపులో సింపుల్గా కొంచెం నిమ్మకాయ, కొంచెం సున్నము, కొంచెం సోడా వేసామనుకోండి, చాలు, కుంకుమ రెడీ అయిపోతుంది. ఇది నేను మెడిసినల్ ప్లాంట్స్ కోసం వెళ్ళినప్పుడు ఒక నర్సరీ మేళకి వెళ్ళాను. స్టార్టింగ్ అంతా నేను రీసెర్చ్లోనే ఉండే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో. అప్పుడు R&D చేస్తున్నప్పుడు నేను నార్మల్గా వెళ్తాం కదా బయటికి, ఎక్కడ ఏ మొక్క కనిపించినా, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినా కూడా తెచ్చుకొని పెట్టుకోవడమే. ఈ మొక్కలు ఇక్కడే దొరుకుతాయని లేదు, ఇవన్నీ ఆల్మోస్ట్ 10 to 15 డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చాయి. ఈవెన్ స్టేట్స్ దాటి బయట స్టేట్స్ నుంచి కూడా వచ్చిన మొక్కలు కూడా ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ మీకు ఇలాచి కూడా ఉంది, చూపిస్తా. మన కండిషన్స్కి ఇలాచి కూడా పండుతుంది యాక్చువల్గా.